హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్‌లీ అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ గ్రోసరీ స్టోర్‌కైతే వెళ్ళాము. గణేష్ ఐడల్ అండ్ కొన్ని పూజా థింగ్స్ అయితే తీసుకోవడానికి. నాకైతే ఈ గణేష్ ఐడల్స్ అన్నీ భలేగా నచ్చేసాయి. చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయి కదా! మాకు కావాల్సినవి అయితే తీసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ నైట్ డిన్నర్ చేసేసి రేపటి పూజ కోసమని సింపుల్‌గా డెకరేషన్ చేద్దామని స్టార్ట్ అయితే చేశాము. బేసికల్లీ నాకైతే ఇలాంటి డెకరేషన్స్ చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా బాగా నచ్చుతాయి కూడా. కానీ చేయాలంటే మాత్రం కొంచెం భయం. ఎందుకంటే నాకు అంత సరిగ్గా రాదు. ఇక్కడ నేను మోస్ట్‌లీ మా ఫ్రెండే చేస్తుంది. తనకి నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. నేను కొంచెం చేశాననుకో, బట్ నాకు అవి కరెక్ట్‌గా ప్లేస్ చేయడం అలాంటివైతే రాదు. బట్ ఐడియాస్ మాత్రం చాలా వస్తాయి. సో, నాకొచ్చిన ఐడియాస్ కొన్నిటితో అండ్ మా ఫ్రెండ్ హెల్ప్‌తో మాత్రం ఇలా చేసేసాము. టోటల్‌గా అయితే తనే చాలా బాగా చేస్తది. తనకిలాంటివి చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ కూడా తనే చేసింది మోస్ట్‌లీ. నేను కొంచెం హెల్ప్ చేశాను. సో, ఎలా చేయాలి ఏంటి అన్నట్టు సింపుల్‌గా అయితే అలా చేసుకున్నాము. అండ్ ఆల్సో నైట్ టైమ్ పాస్ లాగా అండ్ ఆల్సో ఒక చిన్న ఆర్ట్ వర్క్ కూడా చేశాము. గణేశుడి పక్కన జస్ట్ ఇలా ప్లేస్ చేయడానికి. జస్ట్ ఫర్ సింపుల్ డెకరేషన్. ఇదైతే మా ఫైనల్ లుక్. ఇదైతే మా సింపుల్ డెకరేషన్. నెక్స్ట్ డే గణేష్ చతుర్థి పూజకి. అండ్ అలానే మార్నింగ్ లేచేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు మాత్రం స్టార్ట్ చేశాను. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనుకో. మా ఫ్రెండ్స్ అండ్ నేను కలిసి స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లీ అయితే ఇక్కడ పులిహోరకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మాకు కొంచెం ఈవినింగ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి అందరికీ. అందుకే మేము మార్నింగ్ చేసేసుకుందాం పూజ అన్నట్టు మార్నింగే లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ప్రసాదాలైతే స్టార్ట్ చేశాము. మాకైతే ఒక 1 అవర్ పట్టింది ప్రసాదాలన్నీ చేయడానికి. మేము కొన్ని ప్రసాదాలే చేశాము సింపుల్‌గా మాకొచ్చినవి. సో, చు మేమేమేం చేశామని మాత్రం చూసేయండి. లైక్ సేమియా చేశాము, సేమియా పాయసం, ఉండ్రాల లడ్డు అండ్ 2 టైప్స్ ఆఫ్ పులిహోర, కేసరి, పాయసం ఇలా కొన్ని కొన్ని సింపుల్‌గా మాకొచ్చే ప్రసాదాలు మాత్రం మేము చేసేసుకున్నాము గణేశుడికి. సో, ఇవైతే మేము చేసుకున్న ప్రసాదాలు. కేసరి, పాయసం, ఉండ్రాల లడ్డు, 2 టైప్స్ ఆఫ్ పులిహోర. సో, ఇలా కొంచెం సింపుల్‌గా మాకొచ్చేవి, మాతో అయ్యేవి, ఫాస్ట్‌గా అయిపోయేవి కూడా చేసుకున్నాము. అండ్ ఆల్సో మేమింకా గణేష్ పూజకి ఏమేం కావాలా అని అన్నీ అలా పెట్టేసుకొని తయారు చేసుకుంటూ ఉన్నాము. పసుపు మిక్స్ చేసుకొని కంకణాలు అయితే తయారు చేసుకున్నాము. అండ్ దెన్ అక్షంతలు ఇంకా అలా కొన్నైతే ప్రిపేర్ చేసేసుకొని రెడీ పెట్టేసుకున్నాము. అండ్ ఇన్ బిట్వీన్ నేనైతే వచ్చేసి పూజకి రెడీ అయ్యాను. ఇది నా అవుట్‌ఫిట్. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మేమైతే అందరం గణేశుడి పూజకైతే రెడీ అయిపోయాము. ఫస్ట్‌గా అయితే గణేశుడిని ప్లేస్ చేస్తున్నాము. అందుకే ఈ హడావిడి. ఫస్ట్ అయితే నేను గణేశుడికి బొట్టు పెడుతున్నాను. మాకైతే పూజ బేసికల్లీ ఎలా చేసుకోవాలి అని అంతగా అయితే తెలీదు. జస్ట్ మేము డైలీ చేసుకునేటట్టయితే వచ్చు. సో, అందుకే మేము యూట్యూబ్‌లో అలా వీడియో పెట్టేసుకొని పూజ ఎలా చేయాలి అని ఆ వీడియోని ఫాలో అవుతూ అయితే మేము చేసుకున్నాము. అండ్ ఆల్సో మా రూమ్‌మేట్‌కి బాగా తెలుసు. సో, తనని కూడా ఫాలో అయితూ అలా చేసుకున్నాము. మా ఫ్రెండ్ అయితే గణేశుడికి పూలమాల అయితే అల్లేసింది. సో, అది వేసేసి పూలు, పండ్లు అవన్నీ అయితే అక్కడ పెట్టేశాను.
మేమైతే ఒక చిన్న గణేశుడి పూజ వీడియో పెట్టేసుకొని అది ఫాలో అయిపోతూ ఫైనల్గా మా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము దీపం ముట్టించేసుకొని హారతి అయితే ఇస్తున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. చెప్పాలంటే ఆ కొబ్బరికాయ చాలా హార్డ్గా ఉంది, ఎంత కొట్టినా రావట్లేదు. ఫైనల్గా అయితే ఎట్లా కొట్టేశాడు. అండ్ దెన్ మేము కొద్దిసేపు గణేశుడి పూజ కథ అయితే వినేసి ఫుల్గా ఆకలేస్తుంది. అప్పటికే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ప్రసాదాలు అయితే అందరం కలిసి తినేసాము. ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ దెన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న హిందూ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది మాకు. నాకైతే చాలా పీస్గా అనిపించింది. బట్ ఆ గణేష్ చతుర్థి కదా, ఫుల్ రష్గా ఉన్నారు. మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అవుతున్నాము. నాకైతే మార్నింగ్ నుంచి ఫుల్గా హెడేక్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఇంటికి వెళ్తూ వెళ్తూ అయితే కాఫీ తీసుకుందామని డిసైడ్ అయిపోయి కాఫీ అయితే తీసుకున్నాను. సో అది అలా తాగేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.